జేమ్స్ కెమెరన్ తెరకెక్కించిన హాలీవుడ్ భారీ చిత్రం అవతార్ ఫైర్ అండ్ హార్స్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. హాలిడే సీజన్ రిలీజ్ గా వచ్చిన ఈ సినిమా భారత్ లో కూడా పోటీ సినిమాలు ఉన్నప్పటికీ స్థిరమైన కలెక్షన్లను నమోదు చేస్తుంది. ఇండియన్ బాక్సాఫీస్ లో అవతార్ ఫైర్ అండ్ హార్స్ మొదటి రోజే సుమారు 20 కోట్లతో మంచి ఓపెనింగ్ సాధించింది. రెండో రోజు మరింత బలంగా నిలిచింది. ఈ సినిమా రెండో రోజు 17.63% గ్రోత్ ను నమోదు చేసింది. శనివారం రోజు అవతార్ దాదాపు 22.35 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. భాషల వారీగా చూస్తే ఇంగ్లీష్ వర్షన్ ద్వారా 10.5 కోట్ల వసూళ్లు కాగా హిందీ వర్షన్ నుంచి 6.27 కోట్లు వచ్చాయి. తమిళంలో 2.5 కోట్లు, తెలుగులో 3 కోట్లు, కన్నడలో 0.08 కోట్లు, మలయాళంలో 0.02 కోట్లు వసూళ్లు సాధించినట్లు సమాచారం. 2 రోజులు మొత్తంగా చూస్తే ఇండియాలో ఈ సినిమా నెట్ కలెక్షన్ 41 కోట్లకు పైగా చేరింది. రణ్వీర్ సింగ్ నటించిన బాలీవుడ్ చిత్రం దురంధర్ నుంచి గట్టి పోటీ ఎదురైన అవతార్ ఫైర్ అండ్ యాస్ తన స్థాయికి తగ్గ వసూళ్లను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే గత భాగమైన అవతార్ ది వేవ్ ఆఫ్ వాటర్ తో పోలిస్తే ఈ సినిమా ఓపెనింగ్ సంఖ్యలు తక్కువగా ఉన్నాయి. అవతార్ 2 మొదటి రోజే భారతంలో 40 కోట్లు వసూళ్లు చేసి రెండో రోజు 42 కోట్లు పైగా వసూళ్లు సాధించింది. ఆ సినిమా మొత్తం రన్లో ఇండియాలో దాదాపు 391 కోట్లు పైగా వసూళ్లు చేసింది. భారత్ లో వసూళ్లు కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద మాత్రం అవతార్ ఫైర్ అండ్ యాస్ సరికొత్త మైలురాయిని అందుకుంది. విడుదలైన కొన్ని రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా $100 మిలియన్ పైగా వసూళ్లు సాధించినట్లు హాలీవుడ్ రిపోర్ట్స్ వెల్లడించాయి. మొత్తానికి జేమ్స్ కెమెరన్ మ్యాజిక్ మరోసారి పనిచేస్తుంది. వీకెండ్ పూర్తయ్యేలోపు ఇండియాలో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అవతార్ ఫైర్ అండ్ యాస్ బాక్సాఫీస్ ప్రయాణం రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.